హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ మసాలా ఓట్స్. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తినే రెసిపీ అండి, ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈరోజు మన రెసిపీ చేసుకుందామా? ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 కప్ ఓట్స్ వేసుకొని 2 to 3 minutes సిమ్లో పెట్టి వేయించుకోవాలి. స్లోగా వేయించుకున్నాక ఓట్స్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 tablespoons ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇప్పుడు పోపులు యాడ్ చేసుకుందాం. 1/2 tablespoon ఆవాలు, 1/2 tablespoon జీలకర్ర, 1 tablespoon శనగపప్పు వేసి కొద్దిగా కలుపుకోండి. ఇప్పుడు 1 tablespoon మినపగుళ్ళుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 3 పచ్చిమిర్చి మరియు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకుందాం. ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలండి. వేగాక ఇప్పుడు మనం వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం. 1 కప్ క్యారెట్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని కలుపుకుందామండి. ఇప్పుడు అందులోనే 1 కప్ పొటాటో, అలాగే 1 కప్ పచ్చి బఠానీ వేసుకొని కొద్దిగా కలుపుకుందాం. కావాలంటే మనం ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. కాలీఫ్లవర్, బీన్స్, ఇలా ఏ వెజిటేబుల్స్ అయినా మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇందులో కొద్దిగా స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. 1/2 tablespoon పసుపు, 1 tablespoon సాల్ట్, అలాగే 1/2 tablespoon కారం వేసి కలుపుకొని కొద్దిగా వేయించుకుందామండి. అలాగే ఒక 5 minutes వేగాక అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న 1/2 కప్ టమాటా యాడ్ చేసుకుందాం. టమాటా యాడ్ చేసుకొని కాసేపు వేగాక మూత పెట్టుకొని వేయించుకుందామండి. అలాగే టమాటా కూడా 5 minutes వేగిపోయాక 1 కప్ ఓట్స్కి 4 cups వాటర్ యాడ్ చేసుకోవాలండి. అప్పుడే కన్సిస్టెన్సీ బాగా వస్తుంది, మెత్తగా ఓట్స్ అనేవి ఉడుకుతాయి. ఇప్పుడు వాటర్ అనేవి బాయిల్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలండి. వాటర్ మరిగాక మనం పక్కన పెట్టి వేయించి పెట్టుకున్న 1 కప్ ఓట్స్ అనేవి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. లైట్గా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి 7 minutes ఉడికించుకోవాలి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక అందులో 1/2 tablespoon గరం మసాలా, కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. కావాలంటే మ్యాగీ మసాలా లేదా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మన అందరం ఎంతో ఇష్టంగా తినే మసాలా ఓట్స్ రెసిపీ రెడీ అండి. ఇప్పుడు పిల్లల కోసం హెల్దీ స్నాక్ టిప్: ఖర్జూరం, బాదం, నెయ్యి వేసి చిన్న లడ్డూలుగా చేసి స్నాక్స్ పెట్టండి.